కన్యరాశి వారి జాతకంలో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో నూతన సంవత్సరం 2025వ సంవత్సరం చూద్దామండి. గవ్వలేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కన్యరాశి వారి జాతక బలం చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఎక్కడ పోయినా తిరుగులేదు. వారి జాతక బలానికి ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 4, ఏడిచేది 7. వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శని వారికి ఇబ్బంది పెడతాడు, సహకారం కూడా చేస్తాడండి. వారి జాతక బలానికి రాహు సహకారం చేసే అవకాశం ఉంది. 4 గవ్వలు పడ్డాయి అంటే రాహు వచ్చిండు, రాహు గవ్వలు పడ్డాయి చెడు అని అనుకోవచ్చు కొందరు. కానీ మాత్రం రాహు ఉచ్చస్థానంలో ఉంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి. కొన్ని లక్షల మంది వారికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని వేల మంది అభిమానులయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని వందలాది మంది వారి వెంట తిరిగే అవకాశం ఉంటుంది. 10,000 మంది వారికి సహచారులుగా ఉండే అవకాశం ఉంటుంది. వారు కాని పనిని కూడా మాత్రం అది జరగని పనిని కూడా జరిపించే అవకాశం ఉంటుంది. అలాంటి యోగ బలం ఉంటుంది. కన్యా రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం జాతకులకు మాత్రం శుభయోగం ఉన్నదండి. అలాగే మాత్రం హస్తా నక్షత్రం విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి. హస్తా నక్షత్రం జాతకులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. విఘ్నేశ్వరుని అందరి దేవతలు విఘ్నేశ్వరుని పూజ చేస్తే కానీ విఘ్నేశ్వరుని మాత్రం ఖచ్చితంగా చేసింది వారి తల్లిదండ్రులనే ఎక్కువ పూజ చేసిందండి. అదొక కథ ఉంది, మీకు తెలిసిందే. వారు ఖచ్చితంగా మాత్రం ఈ హస్తా నక్షత్రంలో పుట్టినవారు, అలాగే హస్త నక్షత్రం వస్తున్నవారు కన్యరాశి వారు శివపార్వతుల్ని పూజ చేయడం చాలా మంచిది. అలాగే వారి సోదరులు కుమారస్వామి ఫోటో కలిపి ఉంటుంది, అలా కలిపి చేసినా కూడా చాలా వరకు మంచిది. శివపార్వతులు, అలాగే కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఈ నలుగురిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. మంగళవారం చాలా అద్భుతమైన యోగం ఉంటుందండి. అలాగే మాత్రం సంకటహర చతుర్థి అనే రోజు ఉంటుంది. సంకటహర చతుర్థి అనే రోజు ఉంటుంది. ఆ రోజు కూడా ప్రతి నెలలో ఆ తిథి వస్తుంది. చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. అలాగే హస్తా నక్షత్ర ఘడియలో మాత్రం వీరి కరికపోయేతో మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జ్యోతిష్య బలంలా. ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా రోడ్ల భవనాల శాఖ సంబంధించిన వారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అలాగే విద్యుత్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మున్సిపాలిటీ రంగం వారికి చికాకులు తప్పవండి. పెద్దల సహకారం ఉంటుంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఏముండదు. కానీ నరదృష్టి అధికం ఉంటుంది. ఈ నరదృష్టి వెళ్ళిపోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా నరనారాయణుని పూజ చేయాలి. దశావతారం ఉంటుంది కాబట్టి ఆ స్వామికి ఆ దశావతారంలో మాత్రం విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.